నమస్తే అండి, వెల్కమ్ టు మనీ ఫుడ్స్. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ చికెన్ జాయింట్ పలావ్ అండి. ఎలా చేద్దామో చూద్దాం. నేనైతే కొంచెం నెయ్యి వేసుకున్నాను, ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఆయిల్ వేసుకుని జీడిపప్పు, మసాలా సరుకులు, బే లీవ్స్, లవంగలు, యాలక్కాయలు, మసాలా సరుకులు, పలావ్ సరుకులన్నీ ఫ్రై చేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా వేసి అందులో క్యారెట్లు, పచ్చిమిరపకాయలు కూడా కోసి వేసుకున్నానండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని ఫ్రై చేసుకుందామండి. కొంచెం 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ముందుగా చికెన్ జాయింట్స్, చికెను శుభ్రంగా కడుక్కుని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గబెట్టుకున్న చికెన్ పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసిన తర్వాత ఆ చికెను మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేద్దామండి. ఆ చికెన్ కూడా ఒక 10 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత, మగ్గిన తర్వాత ముందుగా రైస్ ముందుగా కడిగి పెట్టుకోవాలండి. ఇందులో కొంచెం సాల్టు, కొంచెం గరం మసాలా పొడి, కొంచెం ధనియాల పొడి, కారం, పసుపు వేసిన తర్వాత కొంచెం అది కూడా కొంచెం ధనియాల పొడి అన్నీ వేసి తిప్పుకోవాలండి. తిప్పుకుని మగ్గనివ్వాలి ఒక 5 నిమిషాలు. ధనియాలు, జీలకర్ర పొడి అండి నేను చేసి పెట్టుకున్నాను అది. ఇదేమో మసాలా పొడి అండి. అదిగో సాల్ట్ సరిపడగా సాల్ట్ వేసుకుని కొంచెం మగ్గిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం వేసి కొంచెం తిప్పుకుని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. తర్వాత నీళ్లు పోసుకుందాం. బాగా తిప్పుకుని రైస్ వేసుకున్న తర్వాత బాగా తిప్పుకొని మూత పెట్టుకుని మగ్గనివ్వాలండి. ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు నీళ్లు పోసుకుందాం. బాస్మతి రైస్కి అయితే ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీరు సరిపోతుందండి. నేనైతే ఎక్కువ రైస్ చేసుకుంటున్నాను కాబట్టి నేను లోటాతో కొలుసుకున్నానండి. 3 లోటాలు చేస్తున్నాను రైస్ కాబట్టి నేనైతే 4.5 లోటాలు నీరు పోసుకున్నాను అనమాట. ఎక్కువ రైస్ చేసుకుంటే లోటాతో కానీ ఏదైనా గిన్నెతో కానీ కొలుసుకోండి, లేకపోతే గ్లాస్తో కానీ మీ ఇష్టమండి. నీళ్ళు పోసిన తర్వాత కొంచెం 5 నిమిషాలు హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టి ఉడకనిద్దాం పలావ్. సాల్ట్ ఇప్పుడే చూసుకోవాలి, వాటరు సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలండి. తర్వాత కూడా వేసిన పట్టదు కదా, పాడైపోతుంది. అదిగో ఇప్పుడైతే రైస్ సిమ్లో పెట్టుకుని ఒక పావుగంట తర్వాత ఉడికిపోయిందండి. ఇప్పుడు కొంచెం మసాలా పొడి, కొంచెం ధనియాల పొడి కూడా పైన చల్లుకుని కొత్తిమీర, పుదీనా కూడా పైన వేసుకుని మూత పెట్టుకుందాం. ఇప్పుడైతే రైస్ రెడీ అయిపోయిందండి. చికెన్ జాయింట్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇది రైతాతో కానీ, పెరుగు చట్నీ అండి, పెరుగు చట్నీతో కానీ, చికెన్ కర్రీతో కానీ దేనితో తిన్నా కానీ సూపర్గా ఉంటుందండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందండి చికెన్ జాయింట్ పలావ్. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టపడతారు. అంత టేస్ట్ అదిరిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.